ఎందుకంటే ఇప్పుడు మామూలుగా కూలీనాలు చేసే వాళ్ళకు పొద్దున్న లేస్తే వాళ్ళకి పనే. వాళ్ళకి అసలు తర్కించుకునేటువంటి యొక్క ఆలోచించుకునేటువంటి యొక్క అవకాశం లేదు. వాళ్ళకంత అంత విజ్ఞానం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తక్కువ చేయటం కాదు ఇక్కడ. ఇప్పుడు జంతువులు మనం ఇంతకుముందు అనుకున్నాం, జంతువులు ప్రకృతి ఏ నియమాలను నిబంధిస్తే అవే నియమాలను పాటిస్తున్నాయి ఈ రోజు వరకు. ఎందుకంటే వాళ్ళలో మేధాశక్తి లేదు కాబట్టి. మరి వీళ్ళు కొంచెం విద్యావంతులు అవుతున్నారు, వీళ్ళకు చదువులు వస్తున్నాయి, కొన్ని పుస్తకాలు అక్షర జ్ఞానం వచ్చి పుస్తకాలు చదువుకుంటున్నారు. అలాంటి సమయాలలో వీళ్ళల్లో మొదలైపోయింది అన్నట్టు అహంకారం, పురుషాహంకారం. అయినప్పుడు స్త్రీ తనకు తను మదన పట్టం మొదలుపెట్టింది. మదన పడ్డది. వెనక్కి తగ్గిందనాలా? వెనక్కి రెండు ఒకటే దాదాపు. వెనక్కి తగ్గటము అంటే ఎప్పుడు తగ్గుతాం మనం? మన చేతకానప్పుడే వెనక్కి తగ్గుతాం. ఆ విధంగా సామర్థ్యం ఉన్నా కూడా వాళ్ళని ఎదిరించలేకపోయేవాళ్ళు. అందుకని 60 ఇప్పుడు ఇంతగా ఈ విధంగా స్త్రీ స్వేచ్ఛ కావాలని, స్వాతంత్రం కావాలని ఈ విధంగా పోట్లాడుతున్నారంటే కారణం ఏంటంటే అప్పటిది ఎఫెక్ట్. అప్పుడు వాళ్ళేమో అణగదొక్కబడ్డం అనేది ఇప్పటికి కూడా చూడండి. కొంతమంది ఏం చేస్తున్నావా మనము అంటే, నేనేం లేదండి, ఓన్లీ హౌస్ వైఫ్ అంటాను. అంటే హౌస్ వైఫ్ అంటే తనని చిన్నతనం చేసుకుంటున్నారు. ఆ విధంగా వంటింటి కుందేళ్ళనే వర్డ్ రావటం, అన్నం వండితే నామోషి అనుకోవటం, పిల్లల్ని సాస్తే నామోషి అనుకోవటం, ఆ విధంగా వచ్చింది సమాజంలోకి. స్త్రీకి స్వేచ్ఛ లేదనేది నిజంగా కూడా లేదు, అబద్ధం కాదు అది. అప్పుడు చాలా నలిగిపోయింది. ఆ విధంగా అణగదొక్కేసరికి పురుషాహంకారం ఎక్కువైపోయింది. కానీ అన్ని జాతులలో మాత్రం కాదు ముమ్మాటికి. ఇప్పుడు మీరు ఇప్పటికి కూడా అంటే ఇప్పుడంటే చాలా యంత్రాలు అవన్నీ వచ్చేసినాయి అనుకోండి, చాలా మిషనరీస్ వచ్చి వ్యవసాయ భూములను కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏ రోజైనా ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి తగ్గిపోయింది. వాళ్ళు కూడా టీవీ సీరియల్స్ అవి ఇవి చూడటం మొదలు పెట్టింది. టైం ఉంది కదా, టైం ఉండొద్దండి మనిషికి. మంచి పనిలో బిజీగా ఉండాలి. ఆ పని కూడా మంచి పని ఉండాలి. ఇప్పుడు విలేజ్లలో కూడా ప్రతి ఇంటింటికి టీవీ, ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్లు, అవే చూస్తున్నారు, యూట్యూబ్లు అవి ఇవి. పనులు ఎక్కడివి లేవు, పనులు లేవు. ఇంకా ఏం కావాలి? పైసలు ఫ్రీగా కావాలి. ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఉన్నాయి కదా, పైసలు ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. ఎలా ఆ విధంగా అయిపోయింది తప్ప ఎప్పుడు కూడా నా ఆలోచన ప్రకారం అయితే ఆధునిక కాలంలోనే సమాజం ఎప్పుడైతే ముందుకు పోతుందో అది కూడా నాగరిక కుటుంబం నుండే ఈ స్త్రీ తక్కువ అనేటువంటి ఒక భావం వచ్చింది. అమ్మా, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ స్త్రీ పురుష భేదాలు అనేది ఏర్పడిందంతా నాగరిక యుగంలోనే వచ్చిందని మీరు చెప్తున్నారు. అంటే పని నిర్వహణలోనా, అంటే ఇంకే కారణం చేత అంటారు? పని నిర్వహణలోనే. ఎందుకంటే నేను డబ్బులు బయటికి మగవాడైతే వెళ్ళినప్పుడు నాగరిక కుటుంబాలలో నేను పని చేస్తున్నా, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, 4 గోడల మధ్యనే ఉన్నావు కదా, గేటు దాటి బయటికి రావటం లేదు కదా, నీకేమి పని లేదు, నేను సంపాదిస్తున్నా, నీకు సంపాదన లేదు. ఇప్పటికీ కూడా మనం చాలా మంది తిని ఇంట్లోనే కూర్చుంటున్నాం అని ఈ రోజు వరకు కూడా మనం వింటుంటాం. ఎవరైనా అందరూ జాబ్స్ చేయట్లేదు కదా, ఒక 50% ఇంకా ఉన్నారు మన దగ్గర. ఉన్నప్పుడు మగవాళ్ళు రాగానే వీళ్ళు ఏదైనా ఏ అస్వస్థతను ఏ కారణం వల్ల ఏదైనా చేయలేకపోతే ఇంట్లోనే ఉన్నావు కదా, నువ్వు ఆ మాత్రం చేయలేవా, నువ్వు తిని కూర్చోవటమే కదా, నీకేం పని ఉందన్నాను అనటం నేను విన్నాను. అది చాలా తప్పు. ఆ మాటలతోటే అంటే వాళ్ళల్లో అది కనపడదు మనకు. రాతయుగంలో కానీ ఈ అధునాతన కాలంలో కానీ ఇప్పటికీ మేము మా ఊరికి గ్రామాలకు వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం వాళ్ళల్లో ఎప్పుడు కూడా స్త్రీ ఎప్పుడు తను ఎంత పని చేసినా పురుషుణ్ణి తక్కువ చేయరు, పురుషుడు కూడా స్త్రీని తక్కువ చేయరు. వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు. ఎందుకోసం అంటే వాళ్ళకి వ్యత్యాసం లేదు. మనం జ్ఞానవంతులం కాబట్టి ఈ జ్ఞానంతో మనకు వ్యత్యాసాలు ఏర్పరచుకొని మనకున్నటువంటిది అంతా మొత్తం సమాజాలకే మోపుతున్నాం. కానీ అట్లా కాదు. మన ఈ
డబ్బులు సంపాదించేటప్పుడు ఉద్యోగాలు, అప్పుడేమో భూములు పంటలు అవి, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఆధునిక యుగంలో. ఉద్యోగాలు చేసినప్పుడు ఇంకా వీళ్ళు అప్పుడు అణచబడ్డప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఉండండి, మీ మీ మదర్ ఉన్నది, మీ ఏజ్ వాళ్ళు ఉన్నారు, మీ మదర్ చాలా సఫర్ అయింది ఉమ్మడి కుటుంబాలలో. అప్పుడు మీరేమవుతారంటే, మా అమ్మ చాలా కష్టపడింది కదా, నేను ఇప్పుడు కేర్ చేయొద్దు ఎవరిని, మా అమ్మలాగా నేను ఉండొద్దు. సహజం కూడా కదా, అది వచ్చేస్తుంది, తప్పు కూడా కాదు, అది తప్పు కూడా కాదు. మీ అమ్మకి అదే దృష్టి ఉంటది, నేను కష్టపడ్డట్టు నా కూతురు పడకూడదు, నేను పడ్డది చాలీగా, నేను చాలా అజ్ఞ అనుభవించిన, నా కూతురు చదువుకున్నది, నేను చదువులేక అనుభవించిన, నా కూతురు చదువుకున్నది ఉద్యోగం చేస్తుంది, బయటకు వెళ్తుంది, అది మంచిగా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండాలి, నాలాగా సఫర్ కావద్దు అని ఆమె కోరుకోవటంలో తప్పలేదు, మీరు ఈ విధంగా కోరుకోవటంలో తప్పలేదు. ఇప్పుడు కూడా మనం చేయాల్సింది నాగరిక సమాజంలోనే, నాగరిక కుటుంబాలలోనే విద్యావంతులైనటువంటి వాళ్ళే, విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళే ఈ సవరణలు చేసుకోవాలి. అది లేని వాళ్ళకి అవసరమే లేదు పల్లెలలో. ఆ విధంగా మనం అండర్స్టాండింగ్ లేక దాన్ని మనం చాలా ఒక గోరుతో పోయేదాన్ని గుడ్డలతో తెచ్చుకొని దాంతో మనం సఫర్ అవుతూ మనం అభిప్రాయాలను వ్యాసాల ద్వారా, ఉపోద్ఘాతాల ద్వారా, కథల ద్వారా వ్యక్తపరిచి లేని వాళ్ళకు కూడా సీరియల్స్ కూడా అంతే కదా, ఆడవాళ్ళని తక్కువ చేసుకోవటం అట్లా కాకుండా, ఆడవాళ్ళు తక్కువ చేయడం కాదు, వీళ్ళని కూడా చేస్తున్నారు. అది ఆ విధంగా కాకుండా మనం నిజాన్ని అర్థం చేసుకోగలిగితే, ఒకసారి ఇవన్నీ చదవాలమ్మా, పుస్తకాలు చదవాలి. మన పూర్వపు పరిస్థితులు తెలుసుకున్నప్పుడు మనం అంత ఫ్రీగా మాట్లాడలేము, తెలియని వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు. మీరు చూడండి, మేధావులు, జ్ఞానులు వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. అసలు వాళ్ళు ఎంత అంటే మనం ఒక్కొక్క అవసరం లేనప్పుడు సైగలతోటే వాళ్ళు కానిస్తారు. మరి మౌనం కలహం నాస్తే అనో, లేదంటే వాళ్ళ ఎదుటి వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పలేకనో, ఎందుకంటే ఎప్పుడైనా ప్రశ్నించే వాళ్ళు అజ్ఞానులు, వినేవాడు జ్ఞాని అని అంటారు కదా. ఆ విధంగా మేధావులు ఎవ్వరు కూడా డిస్కషన్ చేయరు, ఎందుకంటే వాళ్ళు పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఏ నిమిషం దొరికినా మన ప్రాచీన గ్రంథాలన్నీ చదవాలి. ఏ డౌట్ వచ్చినా మనమే నిర్ణయించుకొని, మన చుట్టూరా ఉన్న పరిస్థితులను మాత్రమే చూసుకొని మనం ఒక నిర్ణయానికి రాకూడదు కదా. మనం అన్నీ చర్చించుకోవాలి, అన్నీ చదవాలి, అన్నీ తెలుసుకోవాలి, అప్పుడే ఒక మాట మాట్లాడితే. ఎందుకంటే ఇవాళ రేపు ఒక మాట మనసులో అనుకున్నా బయట ప్రపంచానికి మొత్తం తెలుస్తుంది. అరచేతిలోనే ఉంది కదా మొత్తం ప్రపంచం, అరచేతిలో సెల్ ఉంది, సెల్లులో ప్రపంచం ఉంది. అందుకని మనం ఏది కూడా నోరు జారేటట్టు లేదు, జ్ఞానంతో మాట్లాడటమే తప్ప మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. పరిస్థితులను అర్థం చేసుకోవాలి, స్త్రీతత్వాన్ని కాపాడుకోవాలి. స్త్రీతత్వంలో చాలా చక్కటి విషయాలు, అంటే అందరికీ అర్థమైన విధంగా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుని ఆరో ప్రాణం.